ప్రస్తుతం సినిమా రంగంలో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ తెగ పెరిగిపోయింది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, యష్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. కానీ వరుస సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్స్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా? ప్రస్తుతం మన దేశంలో అత్యుత్తమ ఆధునిక సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు చాలామందే ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, వాస్తవ సంఘటనలను సినిమా రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా మరింత పెరిగింది. ముఖ్యంగా వరల్డ్ దృష్టిని ఆకర్షించే చిత్రాలను తెరకెక్కించటంలో మన దర్శకులు ముందుంటున్నారు. హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్న సౌత్ డైరెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టాడు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, అట్లీ సైతం వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. వీరిలో అట్లీ ఒకరు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినప్పటికీ 100% బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. రాజారాణి సినిమా నుంచి మెర్సల్, బిగిల్, జవాన్ చిత్రాల వరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని దృఢంగా సుస్థిరం చేసుకున్నాడు. 2023లో విడుదలైన జవాన్ అతడి కెరీర్లో ఒక మలుపు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. జవాన్ సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన అట్లీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. AA22XA6 పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు అట్లీ పారితోషికం కూడా పెరిగిందని అంటున్నారు. జవాన్ సినిమాకు 30 కోట్ల పారితోషికం తీసుకున్న అట్లీ ఇప్పుడు AA22XA6కు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం 2025 నాటికి భారతదేశంలో అత్యధికంగా చెల్లించే డైరెక్టర్లలో 3వ స్థానంలో నిలిచింది. ఇక మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎస్ఎస్ రాజమౌళి ఒక్కో సినిమాకు 200 కోట్లు తీసుకుంటారు. తర్వాత సందీప్ రెడ్డి వంక ఒక్కో సినిమాకు 100 నుండి 150 కోట్లు తీసుకుంటున్నారు. తర్వాత అట్లీ ఒక్కో సినిమాకు 100 కోట్లు, అలాగే రాజ్ కుమార్ హిరానీ 80 కోట్లు, సుకుమార్ 75 కోట్లు, తర్వాత ఇక సంజయ్ లీలా భన్సాలి 55 నుంచి 65 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.